క్యాబేజీతో ఇలా గారెలు చేస్తారని మీకు తెలుసా? అసలెప్పుడైనా ఈ క్యాబేజీ గారెలు ట్రై చేశారా? తిన్నారా? హలో అండి. అందరెలా ఉన్నారు? ఫస్ట్ టైం క్యాబేజీతో గారెలు చేశాను. మరి ఈ క్యాబేజీ గారెలు ఎలా చేశాను? ఎక్కడ చూసి చేశాను? టేస్ట్ ఎలా ఉంది? రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అని లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ముందుగా తయారీ ప్రాసెస్‌ని చూసేద్దాం. ముందుగా మనం చేయాల్సింది పచ్చెనపప్పుని నానబెట్టుకోవడం. నేను 3/4 పచ్చెనపప్పుని ఇలా వాటర్ పోసి 5 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న ఈ పప్పుని శుభ్రంగా కడిగి ఇందులో వాటర్ ఏం లేకుండా తీసుకోవాలి. ఈ పప్పులో నుంచి మనం ఒక గుప్పెడు పచ్చెనపప్పుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి లాస్ట్‌లో గారెలు చేసేటప్పుడు మిక్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలానే మిగిలిన పప్పుని మిక్సీలోకి తీసుకుంటున్నాను. ఇందులోకి 1 ఇంచ్ అల్లం, 4 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే మీరు మెత్తగైనా గ్రైండ్ చేసుకోవచ్చు. వాటర్ మాత్రం ఏం యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం పచ్చెనపప్పు ఎంత తీసుకున్నామో సేమ్ కొలతలతో క్యాబేజ్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. నేను 3/4 కప్పు తీసుకుంటున్నాను. ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సర్ని, అలానే ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చెనపప్పుని తీసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి. లేదంటే 1/2 టీ స్పూన్ గరం మసాలానైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అలానే బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇలా ముద్దలాగా రావాలి. రాకపోతే ఇంకొంచెం బియ్యపిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేశాక పిండిని రౌండ్గా చేసుకొని 2 చేతులకి తడి అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు వత్తుకున్నామంటే క్యాబేజీ గారెలు మంచి షేప్లో వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ మీద డీప్ ఫ్రైకి కానీ లేదా షాలో ఫ్రై చేసుకోవాలనుకుంటే షాలో ఫ్రైకి కానీ సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కో గారెను వేసి మీడియం హీట్ మీద 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా క్యాబేజీ గారెలు రెడీ అయ్యాయి. మరి నేను ఈ రెసిపీని ఎక్కడ చూసి చేశానంటే మన శ్రావణీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో చూసి చేశాను. టేస్ట్ అయితే బాగానే ఉంది, అంత బాగలేదని అయితే చెప్పలేము. ఎప్పుడు ఒకేలాంటి గారెలు చేసుకొని బోర్ కొట్టిన వాళ్ళు అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు. నా వైపు నుండి అయితే ఈ గారెల రెసిపీకి 7/10 రేటింగ్ ఇస్తాను. మరి మీరు ఎప్పుడైనా ఈ గారెల్ని ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి. అలానే ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ని షేర్ చేయండి. నేను ప్రీవియస్ వీడియోస్లో సొరకాయతో గారెలు ఎలా చేయాలో వీడియో చేసి పెట్టాను. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి. అలానే మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ హోమ్ స్టైల్ రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.